తెలంగాణలో ఓ ఐఏఎస్ అధికారి బీఆర్ఎస్కు భజన చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కారు పార్టీ సోషల్ మీడియా వారియర్ అవతారం ఎత్తారన్న వాదనలు లేకపోలేదు. గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారని అంటారు. కంచె గచ్చిబౌలి భూములపై ఆ అధికారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఫోటోలను రీట్వీట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇంతకీ ఎవరా అధికారి? ఆ సీనియర్ ఐఏఎస్ పై ప్రభుత్వం వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్మితా సబర్వాల్ తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దూరంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా వ్యవహరిస్తారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో మాత్రం చాలా రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ ఎప్పుడూ లైవ్ లో ఉంటారు. అయితే ఈమె పెట్టే పోస్టులు ఇటీవల తరచూ వివాదాస్పదమవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ ట్విట్టర్లో చేసిన రీట్వీట్ విమర్శలకు తావిచ్చింది. నెమళ్లు, వన్యప్రాణులు, జింకల మీదకు పెద్ద సంఖ్యలో బుల్డోజర్లు వెళ్తున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన ఫోటోను ఆమె రీట్వీట్ చేయడం పట్ల ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కంచె గచ్చిబౌలిపై ఫేక్ ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన వారికి నోటీసులు ఇస్తున్న పోలీసులు స్మితా సబర్వాల్ కు కూడా తాకీదులు జారీ చేశారు. దీంతో స్మితా సబర్వాల్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. ప్రతి వ్యక్తికి ఆయా అంశాల పట్ల వ్యక్తిగత అభిప్రాయం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ దానిని ప్రకటించే విషయంలో పరిమితులను మర్చిపోతే పరిణామాలు, పర్యవసానాలు వేరుగా ఉంటాయన్న వాస్తవాన్ని గ్రహించాలి. ముఖ్యంగా ప్రభుత్వ సర్వీస్లో ఉన్నవారు రూల్స్ కు లోబడి పనిచేయాలి. ఐఏఎస్లు కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఫాలో అవ్వాలి. ఇష్టానుసారం మాట్లాడతాం, వ్యవహరిస్తామంటే కుదరదు. మాట్లాడే మాటలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. వారు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులో వాస్తవ సమాచారం అందించాలి. ప్రజలు ఫాలో అవ్వాలి. కానీ స్మితా సబర్వాల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. ప్రస్తుతం ఈమె పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాంటి కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న అధికారి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకవైపు గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ అక్కడ వన్యప్రాణులు పెద్ద ఎత్తున ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేసింది. రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసం ప్రభుత్వ ప్రతిష్టను డ్యామేజ్ చేసేందుకు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. ఈ విషయంలో కారు పార్టీ సక్సెస్ అయింది. కానీ ఐఏఎస్ అధికారిగా నిజానిజాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా ఏఐ ఫోటోను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈమె తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్మితా సబర్వాల్ కు పరిమితులు తెలియక కాదు, కావాలనే అలా చేశారనే వాదనలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారానికి బలం చేకూర్చేలా పోస్ట్ రీట్వీట్ చేశారన్న విమర్శలొస్తున్నాయి. గతంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకొని వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సర్కార్ హయాంలో 9 ఏళ్లు సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీఆర్ఎస్ భక్తురాలిగా, ఆ పార్టీకి సోషల్ మీడియా వారియర్ గా వ్యవహరిస్తున్నారన్న వాదనలున్నాయి. అందుకే సర్కార్ను బద్నాం చేసేలా ఎక్స్ లో పోస్టులు ట్వీట్ చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో సీఎంఓలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాతో పాటు బయట స్మితా సబర్వాల్ దూకుడు వివాదాస్పదమవుతుంది. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ నకిలీ వైకల్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన సందర్భంలో సివిల్ సర్వీస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ ఈమె పెట్టిన పోస్ట్ వివాదాస్పదమైంది. వైకల్యం ఉన్నవారిని విమానయాన సంస్థలు పైలట్స్ గా ఎంచుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవలను విశ్వసిస్తారా అంటూ అప్పట్లో ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిపై విద్యావేత్తలు, దివ్యాంగులు, న్యాయవాదులు, డాక్టర్లు విరుచుకుపడ్డారు. స్మితా సబర్వాల్ పెట్టిన పోస్ట్ దివ్యాంగుల మనోభావాలను కించపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమె ఫిజికల్లీ ఫిట్ కావచ్చు, కానీ మెంటల్లీ వీక్ అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అయ్యాయి. ఇక గతంలో మంత్రి సీతక్క ముందు ఓ సందర్భంలో స్మితా సబర్వాల్ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న విధానం పైన
నెటిజన్లు మండిపడ్డారు. గతేడాది స్మిత ఇంట్లోకి ఓ ఆగంతకుడు చొరబడడం, ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టడం మరో సంచలనం. ఇక మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఓ లైంగిక దాడి, హత్య కేసులో దోషులకు మరణశిక్షను రద్దు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్మితా సబర్వాల్ భిన్నంగా స్పందించారు. దేశంలో న్యాయపరంగా ఇలాగే నిరాశాజనక ధోరణి కొనసాగితే ఆయుధాలు కలిగి ఉండే హక్కును మహిళలకు కల్పించడానికి ఇదే సరైన సమయం కావచ్చు అని స్మితా సబర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం, చట్టం రెండూ వేర్వేరు కాదని ఎక్స్ వేదికగా స్పందించారు. అది కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక గుజరాత్ లో బిల్కిస్ బానోపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను ఆ రాష్ట్ర హైకోర్టు విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అప్పటికే ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు బీజేపీని టార్గెట్ చేశారు. కేసీఆర్ పాలనలో సీఎంఓలో పనిచేసే అధికారి కూడా అదే రకమైన స్పందన వ్యక్తం చేయడంపై కమలదళం సీరియస్ అయింది. తెలంగాణలో లైంగిక దాడులు కనిపించడం లేదా, వాటిపై ఎప్పుడైనా స్పందించారా అంటూ నిలదీశారు. వాటిపై ఎందుకు స్పందించలేదని విమర్శించారు. అలా స్మితా సబర్వాల్ కాంట్రవర్సీస్ కు కేర్ ఆఫ్ గా మారారు. తన పోస్టులు పదే పదే వివాదం అవుతున్నా సోషల్ మీడియాలో ఈమె దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఇది విమర్శలకు తావిస్తుంది. మున్ముందు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.